వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి భారతీయ సమాజంలో మనం వివాహం టాపిక్ చెప్తున్నాం కదా. సో దాని కంటిన్యూషన్ పార్ట్ అనేది నేను చెప్తున్నాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సో వీడియోని లైక్ చేయడం వల్ల వేరొకరికి సజెస్ట్ అవుతుంది, అలాగే షేర్ చేయడం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు. సో ఎగ్జామ్కి యూజ్ అవుతుంది, ఓకేనా. సో మీ వంతు హెల్ప్ అనేది వాళ్ళకి చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఆగమ్య గమన నిషేధం. లాస్ట్ క్లాస్లో మనం ఇక్కడ చెప్పుకున్నాము స్థాయిని బట్టి వివాహ వర్గీకరణ, యంత్ర వివాహాలు, బహిర్వివాహాలు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఆగమ్య గమన నిషేధము. సో ఆగమ్య గమన నిషేధము అంటే ఇన్సెట్ టబోట తండ్రి కూతురు, తల్లి కొడుకు, సోదరుడు సోదరి మొదలైన దగ్గర రక్త సంబంధీకుల మధ్య లైంగిక సంబంధం కానీ వివాహం కానీ జరిగితే దాన్ని అగమ్య గమనము అంటారు. దీన్ని నిషేధించే నియమమే అగమ్య గమన నిషేధము. అగమ్య గమన నిషేధం అనేది సార్వత్రికంగా అన్ని సమాజాల్లో ఉండే సాంస్కృతిక లక్ష్యము. ప్రాచీన ఈజిప్టు, సుమేరియా, హవాయ్ లాంటి సమాజాల్లోని రాజవంశాల్లో ఆగమ్య గమనము ఉండేది. తమ రక్తం కలుషితం కాకూడదని ఆగమ్య గమనం పాటించాయి. సో దీని తరగ లక్షణాలు 1949 సంవత్సరంలో మర్డోక్ సుమారు 250 సమాజాల్లో అధ్యయనం చేసి ఆగమ్య గమన నిషేధంకు కింది లక్షణాలు గలవు అని పేర్కొన్నాడు. అవి: 1. మౌలికంగా ఆగమ్య గమన నిషేధం అనేది కేంద్రక కుటుంబాల్లోని వ్యక్తుల మధ్య అంటే దంపతులు మినహాయించి లైంగిక సంబంధాలను నిషేధిస్తుంది. కేంద్రక కుటుంబంకు అవతల కూడా ఈ నిషేధం అమలవుతుంది. ఈ నిషేధమును కేవలం సొంత ప్రాథమిక బంధువులకు మాత్రమే కాకుండా వరుసకు బంధువులైన వారికి కూడా చాలా సమాజాల్లో అమలు పరుస్తున్నాయి. ఆగమ్య గమన నిషేధం ఫలితంగా ఒక కేంద్రక కుటుంబము వివాహ లైంగిక అవసరాల నిమిత్తము తప్పకుండా వేరొక కుటుంబము లేదా సమూహంపై ఆధారపడాల్సిన అవసరము కలదు. వివిధ మానవ శాస్త్రజ్ఞుల ఆగమ్య గమన పుట్టుక గురించి వివిధ రకాల సిద్ధాంతాలని ప్రతిపాదించారు. అవి: 1. మానసిక విశ్లేషణ సిద్ధాంతము, సైకో అనలిటికల్ థియరీ. దీన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించారు. దీని ప్రకారము కొడుకు తల్లి వైపునకు, కూతురు తండ్రి వైపుకు ఆకర్షించబడతారు. పెద్దల భయం చేత పిల్లలు తమ కోరికలను బలవంతంగా అంచుకుంటారు, అయినా ఆ కోరికలు నిద్రాణంగానే ఉంటాయి. బాల్య స్నేహ సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని వెస్టర్ మార్క్ ప్రతిపాదించాడు. దీని ప్రకారము ఒకే కుటుంబంలో నివసించే పిల్లలు ఒకరికొకరు ఆకర్షించుకోలేక పరిచయం బాగా ఉన్నందువలన ఒకరి లోటుపాట్లు మరొకరికి తెలుస్తాయి. నెక్స్ట్ ప్రజనన సిద్ధాంతము. దీన్ని డేవిడ్ అబెరెల్ ప్రతిపాదించాడు. జంతువుల్లో స్వరాస్థిత ప్రజనపు చెడు ప్రభావం మానవ సమాజంపై ఉంటుంది అని దీని ఉద్దేశము. కుటుంబ చీలికా సిద్ధాంతము. దీన్ని మలినోస్కీ ప్రతిపాదించాడు. దీని ప్రకారము అగమ్య గమనము ఒక కుటుంబంలో ఆమోదించినట్లయితే ఫలితంగా మానసిక ఒత్తిళ్లు, తిరుగుబాట్లు జరిగి ఆ కుటుంబం చీలిపోయే ప్రమాదం ఉన్నది. అందువల్ల అగమ్య గమనమును నిషేధించారు. సహకార సిద్ధాంతము. దీన్ని టైలర్ ప్రతిపాదించాడు. వివరించినది లెస్లీ వైట్. దీని ప్రకారం అగమ్య గమన నిషిద్ధం బాగా పరిచయం ఉన్న వ్యక్తుల కుటుంబాల మధ్య సహకారాన్ని పెంపొందించును. సో సిద్ధాంతము ప్రతిపాదించింది. మీకు ఈ సిద్ధాంతాలు ఎవరైనా బీఈడీ మీరు చేసుంటే ఈ సిద్ధాంతాలన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే ఉంటాయి వీటి గురించి అని. బీఈడీలోని మానసిక విశ్లేషణ సిద్ధాంతాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ వివరించారు. బాల్య స్నేహ సిద్ధాంతం వెస్టర్ మార్క్, ప్రజనన సిద్ధాంతం డేవిడ్ అబెరెల్, కుటుంబ చీలిక సిద్ధాంతం మలినోస్కీ, సహకార సిద్ధాంతం టైలర్. ఓకేనా. ఇది ఆగమ్య గమన నిషేధం గురించి అని. అయితే అధిగణన వివాహ నియమాలు. ప్రిఫర్డ్ మ్యారేజెస్. ఒక వ్యక్తి తన అత్యంత దగ్గర బంధువులు లేదా చుట్టాలను వివాహం ఆడము. ఉదాహరణకి మేనరికము, దేవర న్యాయము, భగిని న్యాయము అలాంటివి. మేనరికము: ఒక వ్యక్తి తన తండ్రి యొక్క సోదరి కూతుర్ని కానీ లేదా తల్లి యొక్క సోదరుని కూతుర్ని కానీ వివాహం ఆడము. ఇటువంటి వివాహాన్ని ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని గోండు గిరిజనులు దూద్ లౌటావా అంటారు. మేనరికము 3 రకాలు. సమాంతర మేనరికము: తండ్రి సొంత సోదరుడి సంతానము లేదా తల్లి సొంత సోదరి సంతానాన్ని వివాహం ఆడడము. ఉదాహరణకి ముస్లిం సమాజంలో ఇలా ఉంటుందట. దీన్నే జ్ఞాతి వివాహము అంటారు. సహపార్శ్వ మేనరికము. ఇది 2 రకాలు. అవి పితృస్వ మేనరికము, మాతృస్వ మేనరికం. పితృస్వ మేనరికంలో ఒక వ్యక్తి తన తండ్రి యొక్క సోదరు కూతురిని వివాహం ఆడము. మాతృస్వ మేనరికం ఒక వ్యక్తి తన తల్లి యొక్క సోదరుని కుమార్తెను వివాహం ఆడము. ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కనబడే మేనరికం.
తన తల్లి యొక్క సోదరుని కుమార్ ఓకే. ద్విపార్శ్వ మేనరికము పై రెండింటిలో కూడా అంటే పితృస్వ మేనరికము, మాతృస్వ మేనరికము ఈ రెండిట్లో కూడా ఏదైనా ఒకే రకమైన వివాహము ద్విపార్శ్వ మేనరికం. దేవర న్యాయము లేదా వివాహము. దేవర అనగా భర్త తాలూకా సోదరుడు. ఓకే. ఒక వ్యక్తి తన సోదరుడు చనిపోయిన తర్వాత ఆ సోదరుని భార్యని వివాహం ఆడటమే దేవర న్యాయము. ఉదాహరణకు భగత, గదబ, సవర, గోండు, ముండ, ఓరాన్ తెగల వాళ్ళు అలాంటి వివాహం అనేది చేసుకుంటారు అని చెప్పడం. సో ఇగోండి ఇది కనిష్ట దేవర న్యాయము. ఒక వ్యక్తి తన అన్న చనిపోతే అతని భార్యనే అంటే వదిననే వివాహమాడే పద్ధతి. జ్యేష్ఠ దేవర న్యాయము. ఒక వ్యక్తి తన తమ్ముడు చనిపోతే అతని భార్యని వివాహమాడే పద్ధతి. నోటనిచ్చారు. దేవర న్యాయ పద్ధతిలో జన్మించిన సంతానం చనిపోయిన వ్యక్తి సంతానంగా దేవర న్యాయ పద్ధతిలో జన్మించిన సంతానము చనిపోయిన వ్యక్తి సంతానంగా పరిగణిస్తారు. భార్య భగిని న్యాయము లేదా వివాహము. ఒక వ్యక్తి భార్య చనిపోయినప్పుడు ఆమె యొక్క అవివాహిత సోదరుని వివాహమాడే పద్ధతి. అనగా విదురుడు తన పెళ్ళి కాని మరదల్ని కానీ అంటే లేదా భార్య యొక్క పెద్ద సోదరుని కానీ వివాహం చేసుకుంటాడు. భారతదేశంలో అనేక గిరిజన సమూహాలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నాయి. ఉదాహరణకి హిందూ కులాలు, ఖాసీ, తోడా, గోండ్సు, బిల్లులు వీళ్ళు పాటిస్తున్నారు అని చెప్పడం. ఓకేనా. నెక్స్ట్ బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజెస్. వేదకాలంలో అంటే ఋగ్వేద కాలంలో భారతదేశంలో బాల్య వివాహాలు ఉండేవి కావు. ప్రాచీన కాలంలో బాల్య వివాహాల వల్ల లాభాలు ఏంటంటే సమాజంలో బాల్య వివాహాలు జరపడం వలన జనాభా అధికం కావడం జరిగింది. ఒక్కొక్క సమూహంలో అధిక జనాభా వల్ల వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. ప్రజలు తమ పిల్లలకు వృత్తులలో శిక్షణ ఇచ్చారు. ఈ విధంగా సామాజిక అభివృద్ధికి వీలు కలిగింది. సో బాల్య వివాహం వలన నష్టాలు. బాల్య వివాహాల వలన స్త్రీలకు విద్యా అవకాశాలు తగ్గాయి. స్త్రీకి యుక్త వయసు వచ్చేసరికి పిల్లలు, కుటుంబ బాధ్యతలు పెరిగాయి. పెద్దలు నిశ్చయించిన వివాహం కావున వివాహాలన్నీ అంతర్వివాహాలే. వివాహంలో పిల్లల అభిరుచులను పరిగణలోనికి తీసుకునేవారు కాదు. ఏదైనా కారణం వల్ల భర్త చనిపోతే పునర్వివాహానికి అవకాశం లేదు. వితంతు పునర్వివాహం సమాజంలో నిషేధము. బాల్య వివాహాల వలన జనాభా పెరుగుదల, అజ్ఞానం అధికమవడం, స్త్రీల ఆరోగ్యం క్షీణించడము వంటి అనర్థాలు ఎక్కువ. కేంద్ర హోంశాఖ శాంపిల్ సర్వే 2020 దీని ప్రకారం దేశంలో సగటు బాల్య వివాహాలు అంటే 18 సంవత్సరాల లోపు జరిగే వివాహాలు 1.9% కాగా కేరళలో ఇది 0%గా ఉన్నది. అత్యధిక బాల్య వివాహాలు గల రాష్ట్రం జార్ఖండ్ 5.8%. బాల్య వివాహాలు ఉద్యమాలు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మొదలైన వారు ఉద్యమాలు చేశారు. వీరికి 1846 లా కమిషన్ నిర్ణయించిన వయసు కంటే ముందు స్త్రీ పురుషులు కలయిక నేరము అని ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం లభించింది. 1860లో శిక్షా స్మృతి ప్రకారం 10 సంవత్సరాల లోపు స్త్రీలతో సంగమం అనేది బలాత్కారంగా నిర్ణయించారు. వితంతు పునర్వివాహాలు, విడో రీమ్యారేజెస్. హిందూ సమాజంలో భర్త చనిపోయిన స్త్రీ తిరిగి వివాహం చేసుకోవడం అనే ఆచారం ప్రాచీన కాలంలోనూ వేదకాలంలోనూ ఉన్నది. విష్ణు ధర్మ సంహిత ప్రకారం స్త్రీ సహగమనం చెయ్యాలి. అనగా భర్త చనిపోయిన తర్వాత భర్తతో పాటు భార్య పరలోకాలకి వెళ్ళాలి అని అన్నారు. ఫలితంగా సతీ సహగమనం లేదా జౌహర్ ఒక ఆచారంగా మారింది. ఓకేనా. సో ఇది అనమాట మనకి ఇది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో మనం చట్టాల గురించి అని చెప్పుకుందాం. సో ఇక్కడతోటి వివాహం అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.